వెంకటేష్ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. షీట్ అంటే ఐ మీన్ 1 minute. అండి. ఐ మీన్ మీకు ఒక సిలబస్ కాపీ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో చాట్ బాక్స్లో సిలబస్ కాపీ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి, ఇప్పటివరకు మనం ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్. ఓకేనా, ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేసాం ఈ 10 డేస్లో. ఇవన్నీ సెలెక్ట్ చేసి మీరు ఎల్లో కలర్ యాడ్ చేయండి. సెలెక్ట్ చేయండి, ఎల్లో కలర్ అంటే అది వెరీ గుడ్ అలాగా. సో ఈ షీట్ అనేది మీరు డెస్క్టాప్ అయినా సేవ్ చేసి ఉంచాలి. ఏ రోజు ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేస్తామనేది షీట్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్, ఈరోజు క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. ఇది కాన్సెప్ట్. ఇది 4th వన్, పోస్టింగ్ టైప్స్. సో పోస్టింగ్ టైప్స్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో ఒక డాక్యుమెంట్ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఒక డాక్యుమెంట్ని ఎస్ఏపిలో ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పోస్టింగ్ టైప్స్. ఓకే, 1 minute. మీకు ఒక షీట్ ఇది డెస్క్టాప్ పైన సేవ్ చేసేయండి. షీట్ అనేది ఇది సిలబస్ కాపీ మీ డెస్క్టాప్ పైన ఉండాలి. డైలీ ఓపెన్ చేస్తాం, ఏమేం టాపిక్స్ కంప్లీట్ చేసాం, ఏమేం టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ చూద్దాం. డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. ఆల్రెడీ సేవ్ చేశాను సార్. చేశారా? వెరీ గుడ్. 1 minute. ఈరోజు కాన్సెప్ట్ పోస్టింగ్ టైప్స్ కదా, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో ఒక డాక్యుమెంట్ని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఒక డాక్యుమెంట్ని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు. ఎనేబుల్ ఎడిటింగ్ పైన క్లిక్ చేయండి. సో ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్. ఓకేనా, ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్. డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇది అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవి ఓకేనా. చూడండి. సో జిఎల్ పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ మనం ఆల్రెడీ పోస్ట్ చేసేసాం. సరే, ట్రయల్ పర్పస్, ప్రాక్టీస్ పర్పస్ 1 more ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB50. సో FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్తున్నాం. మీరు మళ్ళీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశారా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి.
డౌన్కి వెళ్ళండి, కింద రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, పారామీటర్స్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్, సిమ్యులేట్. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. సేవ్. పోస్ట్ చేసాం. ఓకే, సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేయాలి. మళ్ళీ డబల్ స్క్రీన్ లో ఎలా పోస్ట్ చేయాలి? ఓకే, F-02 మరొక F-02. డాక్యుమెంట్ డీటెయిల్ ఇచ్చారు, డౌన్కి వెళ్ళండి. డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటాయి కదా, 40 అంటే డెబిట్ కదా, ఫాంట్ సైజు కొంచెం ఇవ్వండి. శాలరీ అకౌంట్, శాలరీ అకౌంట్, ఎంటర్. అమౌంట్ ఇచ్చారు, టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ పెయిడ్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, డాక్యుమెంట్ సిమ్యులేట్ అవ్వట్లేదు, అది పోస్ట్. సేవ్ ఇస్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ 7 వాస్ పోస్టెడ్. షీట్ ఓపెన్ చేయండి. సో సింగిల్ స్క్రీన్ పోస్ట్ చేసాము, డబల్ స్క్రీన్ పోస్ట్ చేసాము. సింగిల్ స్క్రీన్ పోస్ట్ చేసాము, డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేసాము. నెక్స్ట్, పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. పోస్ట్ విత్ రిఫరెన్స్, పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? Based on the preview document, we will post one more document. This is called post with reference. Based on the preview document, we will post one more document. అంటే మనం ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేసాం, అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో దాన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. టీ కోడ్ ఏంటి? FBR2 లేదంటే FB50 ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, ఎస్ఏబిలోకి వెళ్ళండి. FB50, ఎంటర్. గో టు, ఇక్కడ గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. సో చూడండి, మీరు ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నంబర్ 1 ఇవ్వండి. 1 ఇచ్చాను అంటే డాక్యుమెంట్ నంబర్ ని 1 ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను.
డాక్యుమెంట్ నెంబర్ 1ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ 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 చేయండి. ఎంటర్. అవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవుతాయి, ఇన్పుట్స్ అన్ని పిక్ అవుతాయి. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. మీకు కనిపించలేదు, మీరేం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నారు, కనిపించట్లేదు ఇక్కడ. సేవ్ చేయండి. సో డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్. ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయండి ఒకసారి. ఆప్షన్స్లోకి వెళ్ళండి, ఫాంట్ సెట్టింగ్స్కి వెళ్ళండి, 15 తీసేయండి, 12 ఇవ్వండి. ఓకే, అప్లై. ఓకే, మీరు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేశారా? ఓకే, అప్లై చేశారా? సెలెక్ట్ అయ్యింది. క్లోజ్ చేయండి. ఓకే చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. క్లిక్ చేయండి. న్యూ జిఐ విండో క్లిక్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. గో టుకి వెళ్ళండి. టాప్లో గో టు ఉంది ఆప్షన్. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో ఏ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 5ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకున్నాను. డాక్యుమెంట్ నెంబర్ 5. ఎంటర్. చూసారా? ఎంటర్. చూసారా? అది శాలరీ అకౌంట్ డేటా, రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్. అర్థమైందా? అది. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. ఆల్రెడీ మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశారు. అగైన్ మళ్ళీ మీరు ఇన్పుట్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకుండా డైరెక్ట్గా ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలి అనే దాన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్. గో టులోకి వెళ్ళాలి, పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయాలి, షీట్ ఓపెన్ చేయండి. లేదంటే స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? FBR2 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, FBR2. సో ఏ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 5 ఇవ్వండి. 5 ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. సేవ్. చూసారా? అట్లా మీరు ఏ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలనుకున్నారో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వటమే. డాక్యుమెంట్ 10 వాజ్ పోస్టెడ్. అగైన్ వన్ మోర్ టైమ్, FB పోస్ట్ విత్ రిఫరెన్స్ కూడా ఏంటి? FBR2 వెళ్ళండి, /n FBR2. డాక్యుమెంట్ నెంబర్ 1ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ ఐ వాంట్ టు పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 1 ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్. చూసారా? డాక్యుమెంట్ 11 వాజ్ పోస్టెడ్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఇది. నెక్స్ట్ వన్ ఏముంది? ఫాస్ట్ డేటా ఎంట్రీ. వెళ్ళండి, F-02 ట్రాన్సాక్షన్ కోడ్. ఫాస్ట్ డేటా ఎంట్రీ వెళ్ళండి, F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన క్లిక్ చేయండి. టాప్లో ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో పోస్టింగ్ కి 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్ కదా, డెబిట్. ఎంటర్ చేయకూడదు. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ GL అకౌంట్, రెంట్ అకౌంట్. వెయిట్ క్లోజ్ చేయండి. మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇవన్నీ సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తున్నాయి.
ఎందువల్ల మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎంటర్ చేయలేదు. ఇంటూ మా పైన క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మీరు జిఎల్ అకౌంట్ ని పిక్ చేసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. 50 క్రెడిట్ కింద కింద అక్కడ కదా, అక్కడ 40 క్రింద, 40 డౌన్ లో ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. $20,000. నెక్స్ట్ 40 కింద 40 ఇవ్వండి. శాలరీ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ కూడా 20,000 ఇచ్చారు. 50 బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి. అగైన్ 40 ఇవ్వండి. 40 వన్ మోర్ ఎంట్రీ, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఏం తీసుకున్నాం? నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ తీసుకుంటారు, ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. 50 క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. $10,000. ఓకే. సో ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం? ఎట్ ఏ టైం 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం. 1 2 3 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 3 ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 3 ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం చేస్తున్నాం. సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 12 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ కంప్లీటెడ్. అట్లా గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసాం. టోటల్ లైన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఫాస్ట్ డేటా ఎంట్రీ ఈ విధంగా పోస్ట్ చేయొచ్చు. షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఫాస్ట్ డేటా ఎంట్రీ. నెక్స్ట్ డిస్ప్లే డాక్యుమెంట్స్. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్ లో ఉంటాయి, FB03 లో ఉంటాయి. వెళ్ళండి FB03. డాక్యుమెంట్ నెంబర్ 12 ఉంది. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 12 ఓపెన్ అవుతుంది. ఎంటర్ చేయండి. చూసారా? జస్ట్ నో పోస్ట్ చేశాను. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి, 1 ఇవ్వండి. ఎంటర్. 1 ఓపెన్ అయ్యింది. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 6 కావాలి,
బ్యాక్ వెళ్ళండి, 6 ఇవ్వండి, ఎంటర్. చూసారా, మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. బ్యాక్ వెళ్ళండి, లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. సో మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. డబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. సో ఇప్పటి వరకు మీరు 12 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. డాక్యుమెంట్ లిస్ట్ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇట్లా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా, డిస్ప్లే డాక్యుమెంట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్. వాట్ ఈజ్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్? పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా డాక్యుమెంట్ని పోస్ట్ చేయరు. డాక్యుమెంట్ని ఫస్ట్ ఏం చేస్తారంటే పార్క్ చేస్తారు. సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. Park document, it is an authorization from the management. If one person or end user park the document, superior will approve the document. పార్క్ డాక్యుమెంట్ అనేది ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఫస్ట్ డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. ఆటోమేటిక్గా సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్లో ఎబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు, ఎవరికి వెళ్ళాలి ఈ డాక్యుమెంట్, ఎవరికి వెళ్ళాలి. 1 lakh రూపీస్ ఉన్న డాక్యుమెంట్ ఒకరికి వెళ్తుంది, 2 lakhs వాల్యూ ఉన్న డాక్యుమెంట్ ఇంకొకరికి వెళ్తుంది, 10 lakhs వాల్యూ ఉన్న డాక్యుమెంట్ ఇంకొకరికి వెళ్తుంది. సో ఎవరికి వెళ్ళాలి ఆ డాక్యుమెంట్ అనేది బ్యాక్ ఎండ్లో ఎబాపర్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. దాన్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ అనేది సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, superior will approve the document. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అలాగే పార్క్ డాక్యుమెంట్ అనేది ఎక్కడా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అప్డేట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ అనేది ఎక్కడా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అప్డేట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ ఇట్స్ లైక్ ఏ పార్క్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ జస్ట్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది. ఎక్కడా కూడా పార్క్ డాక్యుమెంట్ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వాలంటే పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తేనే ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. ఒక డాక్యుమెంట్ని ఏ విధంగా పార్క్ చేయాలి, ఎగ్జాంపుల్ వెళ్ళండి. FB50 1 minute. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఓకేనా, రెంట్ అకౌంట్ డేటా డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి, డెబిట్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్రెడిట్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. సో ఈ డాక్యుమెంట్ నేను పార్క్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేయండి, ఎంటర్ చేశారా? ఎంటర్ చేసిన తర్వాత పార్క్ అని కనిపిస్తున్న పైన పార్క్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 13 TA55 వాజ్ పార్క్డ్. లాస్ట్లో మెసేజ్ చూడండి.
డాక్యుమెంట్ 13 TA55 వాస్ పార్క్డ్. అంటే ఏంటి? డాక్యుమెంట్ అనేది జస్ట్ పార్క్ అయింది, ఇక్కడ ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదండి. పార్క్ అయిందంటే మీనింగ్ ఏంటి? బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు, యాజ్ వెల్ యాజ్ సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. డాక్యుమెంట్ని పార్క్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్కి నోటిఫికేషన్గా వెళ్తుంది. సుపీరియర్స్ చెక్ చేస్తారు, ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. నేను ఒక డాక్యుమెంట్ని ఇక్కడ పార్క్ చేశాను, సేమ్ ఇలాగే వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్స్ ఎక్కడ కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. ఎంటర్ చేయండి, పార్క్ చేయండి. చూసారా లాస్ట్ మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 14 TA55 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ మనం ఏం చేసాం? ఇక్కడ పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. వన్ పర్సన్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ దే విల్ గెట్ ది నోటిఫికేషన్. సో సుపీరియర్కి నోటిఫికేషన్, మీరు ఎండ్ యూజర్గా మీరు డాక్యుమెంట్ని పార్క్ చేశారు, ఏమవుతున్నది? సుపీరియర్స్కి నోటిఫికేషన్గా వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. ఓకే, షీట్ ఆఫ్ మెన్షన్. అలాగే మనం ఎలా చేసినప్పుడు డైరెక్ట్గా చేసేసామండి, డైరెక్ట్గా పార్క్ డాక్యుమెంట్ని చేసేసాం. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. డౌన్కి వెళ్ళండి, చూడండి పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ F-65 స్పెసిఫిక్ టీ కోడ్. మనం డైరెక్ట్గా FB50 ద్వారా చేసాం, లేదంటే స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. F-65 వెళ్ళండి, SABలోకి వెళ్ళండి. F-65 సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఇచ్చారా? 40 అంటే డెబిట్ కదా, ఆ రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్ 50, పోస్టింగ్కి 50 అంటే క్రెడిట్. ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఓకే, గో టు డాక్యుమెంట్. టాప్లో డాక్యుమెంట్ ఉంది కదా, డాక్యుమెంట్కి వెళ్ళండి. ఇక చూసారా, పోస్ట్ ఆప్షన్ లేదు, ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ మాత్రమే ఉంది. పోస్ట్ ఆప్షన్ హైలైట్లో లేదు. ఓకే, ఎందువల్ల? F-65 అనేది ఓన్లీ ఫర్ ది పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది అక్కడ కనిపించట్లేదు.
ఓకేనా 15 వాజ్ పార్క్డ్ ఇన్ కంపెనీ కోడ్ సేమ్ మనం F-65 లో ఉన్నాం వన్ మోర్ డాక్యుమెంట్ పాస్ చేయండి సేమ్ ప్రాసెస్ డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ అమౌంట్ ఇవ్వండి టెక్స్ట్ ఇవ్వండి పోస్టింగ్ కి 50 ఇవ్వండి ఎంటర్ చేయండి స్టార్ ఇవ్వండి స్టార్ అంటే అమౌంట్ కాపీ ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ go to document simulate path document చూసారా డాక్యుమెంట్ 16 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ సో డాక్యుమెంట్ ని మనం ఏం చేసాం ఇక్కడ పార్క్ చేస్తాం షీట్ ఓపెన్ చేయండి సో ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు సుపీరియర్ కి నోటిఫికేషన్ ఉంటుంది వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ end user he can park the document later superior they will get the notification తర్వాత వాళ్ళు ఏం చేస్తారు పార్క్ డాక్యుమెంట్ ని వెరిఫై చేస్తారు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటారు తర్వాత ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్ పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది అప్రూవల్ పర్పస్ సో మనం టోటల్ గా 4 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం హౌ టు డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు హౌ టు డిలీట్ ది పార్క్ డాక్యుమెంట్ హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్ ని ఎలా చెక్ చేయొచ్చు ఎలా పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0 పార్క్ డాక్యుమెంట్ డిలీట్ FBV0 పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0 దేనికైనా ఒకటే డీకోడ్ పార్క్ డాక్యుమెంట్ డిలీట్ FBV0 పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ FBV0 దేనికైనా ఒకటే డీకోడ్ వెళ్ళండి ఎస్సీపీలోకి వెళ్ళండి మనం 4 డాక్యుమెంట్స్ ని పార్క్ చేస్తాం సో డాక్యుమెంట్ చూడండి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి ఎగ్జిక్యూట్ చేయండి చూసారా టోటల్ గా 4 డాక్యుమెంట్స్ ని మనము పార్క్ చేసాం 13 14 15 16 4 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం డాక్యుమెంట్ 13 ని ఎలా పోస్ట్ చేయాలి డబుల్ క్లిక్ చేయండి చూసారు ఇది మనం పార్క్ చేసినటువంటి డాక్యుమెంట్ ఎలా అక్కడ అది కాదు పోస్ట్ ఎలా చేస్తాం గో టు డాక్యుమెంట్ పోస్ట్ చేయండి పోస్ట్ చేయండి చూసారా డాక్యుమెంట్ 13 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ కంటిన్యూ చూసారా డాక్యుమెంట్ నెంబర్ 13 పోస్ట్ చేసాం ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి నేను 14 కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాను డబుల్ క్లిక్ చేయండి మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ పారామీటర్స్ అవ్వచ్చు GL అకౌంట్స్ అవ్వచ్చు ఏదైనా సరే చేంజెస్ చేసుకోవచ్చు సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఉంది సుపీరియర్ చెక్ చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ గో టు డాక్యుమెంట్ పోస్ట్ డాక్యుమెంట్ 14 వాజ్ పోస్టెడ్ ఇంకా 2 ఉన్నాయి సో పార్క్ డాక్యుమెంట్ ఇంకా 2 ఉన్నాయి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 16 డిలీట్ చేయాలి ఎలా డిలీట్ చేయాలి డబుల్ క్లిక్ చేయండి సో ఈ డాక్యుమెంట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను గో టు డాక్యుమెంట్ డిలీట్ చేయండి ఎస్ అనండి చూసారా డిలీట్ అయిపోయింది లాస్ట్ పార్క్ డాక్యుమెంట్ 16 TA55 2026 డిలీటెడ్ పేజ్ రీఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది జస్ట్ బ్యాక్ వెళ్ళండి అగైన్ ఎగ్జిక్యూట్ చేయండి చూసారా ఒకటే ఉంది డిలీట్ చేసేసాను ఇది కూడా నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేయండి ఇవేమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఇప్పుడు లైన్ ఐటమ్ రెంట్ మార్చుకోవాలంటే లైన్ ఐటమ్ పైన రెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి రెంట్ చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు బ్యాక్ వెళ్ళండి ఇలా కాదు ఎగ్జాంపుల్ లైన్ ఐటమ్ 2లో చేంజెస్ చేసుకోవాలి బ్యాక్ వెళ్ళండి
లైన్ ఐటమ్ 2 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇలా ఉంది. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లీవ్ ఇట్. గో టు డాక్యుమెంట్. సో డెలీట్ చేయాలంటే డెలీట్ చేయండి, పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయండి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు డెలీట్ చేయాలంటే డెలీట్, పార్ట్ డాక్యుమెంట్ డెలీట్ చేయాలి డెలీట్, పార్ట్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలంటే పోస్ట్, ఇంకేమొద్దు, పోస్ట్ చేయండి పోస్ట్. చూసారా? పోస్టెడ్ డాక్యుమెంట్ 15 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. బ్యాక్ వెళ్ళండి. ఇంకేమీ లేవు, ఎగ్జిక్యూట్ చేయండి, ఏమి ఉండవు. చూసారా? ఏం లేవు లాస్ట్లో. సో ఇది పార్క్ డాక్యుమెంట్ అంటారు. షీట్ ఓపెన్ చేయండి. పార్క్ డాక్యుమెంట్. సో పార్క్ డాక్యుమెంట్ని F-65లో పార్క్ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా కూడా పార్క్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0, పార్క్ డాక్యుమెంట్ డెలీట్ FBV0, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, ఏదైనా ఓకే. క్లియర్? అర్థమైందా? క్లియర్ అండి? పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో అర్థమైందా? ఎస్ ఆర్ నో కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. క్లియర్ కదా? రైట్. సో రిమైనింగ్ క్లాస్ నేను చెప్తాను, మండే నుంచి ఉంటాయండి. నాకు యాక్చువల్గా నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. సో మండే నుండి కంటిన్యూ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మండే. అలాగే 10 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఫీజెస్ పే చేసిన వాళ్ళు రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా క్లియర్ చేయండి. ఓకే? రైట్. అర్థమైందా లేదా? అందరికి క్లియర్ ఉందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. హ్యాపీ వీకెండ్.